చాలా మంది అడిగారు ఇంత క్లారిటీగా వస్తుంది ఏం ఫోన్ యూజ్ చేస్తున్నారని. మూలకెందుకు పడేస్తారు? పడుకునేటప్పుడు ఆమెనే తీసి అటు పెడతాం. వీడియో చేసేటప్పుడు ఎలాంటి సెటప్ చేసుకుంటాం, ఏమేమి యూజ్ చేస్తాం, ఇవి మా బట్టలు ఇగ్నోర్ చేయండి గైస్. కెమెరా కొత్తగా కొనుక్కున్నది మాకు యూట్యూబ్ నుంచి వచ్చిన ఫస్ట్ పేమెంట్ తో తీసుకున్నాం. ఈ లైట్ 150 రూపాయలు గైస్. ఎంత మంచి లైటింగ్ అంటే అబ్బా. మనము ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ చేసేటప్పుడు ఒక చిన్న టేబుల్ మీకు కనిపిస్తుంది, చిన్న టేబుల్ కనిపిస్తుంది, కానీ దాని వెనక ఉన్న స్ట్రగుల్ మీకు చూపిస్తాయి. ఈ రాళ్ళన్నీ టేబుల్ కింద పెడతాం గైస్ మేము. లైజాల్ రోజు ఫేస్ పెట్టలేవు, ఎందుకు పెట్టావు? హాయ్ హలో నమస్తే వనక్కం సలాం వాలేకుమ్. దిస్ ఇస్ యాస్త్రేని. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మేము మా హోమ్ టూర్ వీడియో అయితే చేయబోతున్నాం. చాలా మంది అడిగారు హోమ్ టూర్ వీడియో పెట్టండి అని. ఆల్రెడీ మనమైతే ఒక వీడియో కూడా పెట్టినాము ఛానల్లో. ఒకటి కాదు 2 వీడియోలు పెట్టినామని చెప్పినాం. లాస్ట్ టైం Q&A వీడియో చెప్పిన అందరూ అడుగుతున్నారు మాదేమంత పెద్ద ప్యాలెస్ కాదు చూపించడానికి ప్రతిసారి అనేసి. కానీ మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ నేనైతే ఒక్కసారి వీడియో చేసి చూపిద్దాం అని అనుకుంటున్నా. మా రూమ్ అండ్ మా కిచెన్, హాల్, స్టోర్ రూమ్ అవన్నీ ఎలా ఉంటాయో చూపిస్తా. అండ్ మేము వీడియోస్ చేసేటప్పుడు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తాం మేమిద్దరం అనేది మీ అందరికైతే చూపిస్తా. నేనైతే ఇంటినైతే అస్సలు నీట్గా ఉంచను, అంటే ఇంటిని ఉంచుతా, కాకపోతే నా రూమ్ అయితే చెడ్డ ఉంటుంది, మొత్తం చిందర ఉంటుంది. వీడియోస్ వేసేటప్పుడు అయితే ఇంకా చెప్పనవసరం లేదు. వీడియోస్ వేసేటప్పుడు నేను ఏం పెట్టుకుంటాను ఫేస్కి, క్రీమ్స్ కానీ అండ్ మా బట్టలు కానీ తీస్తాము, వేసుకుంటాం, పడేస్తాం, తీస్తాం, వేసుకుంటాం, పడేస్తాం. కిచెన్ అయితే ఇంకా వండుతా కాబట్టి అన్ని గిన్నెలన్నీ చేస్తా, అన్ని దోమదా, మళ్ళీ అన్నీ పెడతా. అలా వీడియోస్ చేసేటప్పుడు అయితే చిందర అయిపోతాయి. వీడియోస్ లేనప్పుడు అయితే నీట్గానే ఉంటాయి. ఇంకా రూమ్ గురించి అయితే చెప్పనవసరం లేదు, ఎందుకంటే నేను ఎప్పుడు చదువుతానో నాకే తెలియదు. ఆల్మోస్ట్ మా చెల్లినే చదివేస్తుంది నా రూమ్ అయితే. తను చెప్తుంది నేను రూమ్ ఎలా ఉంచుతాను అనేది. ఫస్ట్ అయితే మా చిన్ని హౌస్ ఎలా ఉందో చూసిద్దాం, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇదే మన చిన్ని హౌస్. లోపల ఎలా ఉంటుందో చూసిద్దామా? కమాన్. ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది అనమాట. చూసేయండి ఫస్ట్ ఎంట్రన్స్ ఎలా ఉంటుందో. ఇప్పుడు మనం లోపలికి అడుగు పెట్టేసి ఇంట్లోకి వచ్చేద్దాం. సో ఇదే మన చిన్ని హాల్. ఈ హాల్లో ఏం ఉండదు, 2 చైర్స్, టబ్ చైర్స్, ఇంకెవరైనా వస్తే ఇంకా చైర్లు, నార్మల్ చైర్స్ ఉంటాయి. హాల్లో ఇంకేముంటాయండి, మన దగ్గర అంత సోఫాలు అవన్నీ ఏమి ఉండవు, ఎందుకంటే మనం చిన్న పూర్ అంటే అలాంటి ఏం కదా, మిడిల్ క్లాస్. అలాంటప్పుడు మనకి ఉన్న దాంట్లో మనం అడ్జస్ట్ అవ్వాలి. ఈ టబ్ చైర్స్ కూడా మాకు యూట్యూబ్ నుంచి వచ్చిన ఫస్ట్ పేమెంట్తో తీసుకున్నాం. ఇవి యూట్యూబ్ నుంచి వచ్చిన ఫస్ట్ పేమెంట్ తోటి మాకు కావాల్సిన చైర్స్ కానీ టేబుల్ కానీ అవన్నీ ఓన్గా చేయించుకున్నాం. ఇవి కొనుక్కున్నాం. టేబుల్ అయితే మన పెద్ద టేబుల్ ఉంది కదా, అదైతే మేము ఓన్గా చేయించుకున్నాము. ఇక్కడ త్రిమూర్తి అని ఉంటుంది, త్రిమూర్తిలోనే కదా, త్రిమూర్తిలో చేయించుకున్నాం. సో ఇప్పుడు మా హాల్ చూసేసారు కాబట్టి మనమైతే కిచెన్ చూసేద్దాం. కిచెన్కి మేమైతే ఇట్లా ఒక కాటన్ అయితే కట్టేసుకున్నాం, ఎందుకంటే నేను ఎంత గలీజ్గా పెడతానో అనేది నాకు తెలుసు. అంటే వీడియోస్ చేసేటప్పుడు అన్నీ ఒక్క రకం కాదు, ఆల్మోస్ట్ ఒక 3-4 ఐటమ్స్ అయితే కుకింగ్ చేస్తాం కాబట్టి అన్నీ చిందర అయిపోతాయి. ఎవరైనా సడన్గా వస్తే గలీజ్ ఉంటుంది అని చెప్పేసి ఈ కాటన్ అనేది ఏర్పాటు చేసినాం అనమాట. మేము ఈ కాటన్ తీస్తే మన బావుతం ఏర్పడుతుంది. ఇప్పుడైతే కొంచెం నీట్గానే ఉంది, అంట్లో అన్నీ దోమేసిన కాబట్టి. ఇది మన బుజ్జి స్టవ్, ఏంటిది, సింక్ అండ్ స్టవ్. ఇంకా ఇక్కడ మాకు కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి. ఈ స్టాండ్ కూడా మన ఇన్కమ్ నుంచి వచ్చినప్పుడే కొన్నది, మన ఇన్కమ్తోనే కొన్నాం కదా చిన్నది. ఈ బుజ్జి స్టాండ్ కూడా మన ఇన్కమ్తోనే కొన్నాం. చాలా అంటే చాలా కొనుక్కున్నాం మన ఇన్కమ్తో, మీ సపోర్ట్ వల్ల. సో మన కిచెన్ అయితే ఇది ఏమంత పెద్ద ఉండదు. పైన చూపి, ఈ పెద్ద స్టోర్ రూమ్ ఇది. ఆ స్టోర్ రూమ్ అంటున్నా, కిచెన్ అయిపోయింది. ఇంకా పోదాం. ఇప్పుడు మనం కిచెన్ అయిపోయింది కాబట్టి మేము యూట్యూబ్ స్టార్ట్ చేయకన్నా ముందు మా రూమ్లో ఒక మంచం ఉంటుండే, చిన్న మంచం. కాకపోతే మేము అది అప్పుడు మేము హోమ్ టూర్ చేసినప్పుడు బయట ఉండే, కొంచెం అది కాలు ఇరిగిపోయిందని చెప్పేసి లోపల మేము స్టూడియో టైప్ సెటప్ చేసుకున్నామని ఆ మంచంని తీసుకొచ్చి మేమైతే హాల్లో పడేసినాం అనమాట. అది చూపిస్తా. దాని మీద నేను వండుకుంటా. ప్రెజెంట్ అయితే ఇప్పుడు పడుకోవట్లేదు. ఇదిగోండి, ఆఫ్టర్నూన్ టైంలో ఈ మంచం మీద పడుకుంటా. ఇంకా నైట్లో అయితే మేము రూమ్లోనే పడుకుంటాం, నేను చెల్లి ఇద్దరము. చెల్లి ప్రెజెంట్ ఇప్పుడు నా దగ్గరనే ఉంటుంది, ఎందుకంటే చెల్లికి హెల్త్ బాగుండట్లేదని మీ అందరికి తెలుసు కదా. హెల్త్ బాగాలేనప్పటి నుంచి నా దగ్గరే ఉంటుంది. నేను చెల్లి ఇద్దరము లోపల రూమ్లో పడుకుంటాం అనమాట. ఇప్పుడు హాల్ అయిపోయింది, కిచెన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మన స్టోర్ రూమ్ అయితే అసలు ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే దాంట్లో మా బట్టలు, బెడ్షీట్స్, బగోనాలు అన్నీ ఉంటాయి అన్నమాట. చూపిస్తారండి అది కూడా, ఎందుకు
ఇదే మన చిన్ని స్టోర్ రూమ్. ఓపెన్ చేద్దామా? దీనికి కూడా ఒక కాటన్ పెట్టేసినాం, ఎందుకంటే నేను బట్టలు ఎప్పుడు ఎలా పెడతానో నాకే తెలియదు. ఒకరోజు మడతేస్తా, ఒకరోజు మడతేయను. సో అందుకే బయటకి డైరెక్ట్ డోర్ కాటన్ తీయంగానే ఇదే కనబడుతుంది అనమాట. అందుకే ఒక కాటన్ వేసేసినాం. ఇది కాటన్ కాదు యాక్చువల్గా, ఇది బెడ్షీట్ ఇది కాటన్ కాదు. అందుకే ఇది ఇంత పెద్దగా ఉంది చూడండి కింద. ఇదిగో ఇప్పుడు స్టోర్ రూమ్ ఓపెన్ చేద్దాం. టంటడా చూసండి గైస్, ఏం లేదు ఇక్కడ. మేము ఎక్స్ట్రా బాసన్లు ఉంటే అందులో పెట్టేసాం, ఇక్కడ మూటలు కట్టేసి. ఇవి మమ్మీ బగనలు, ఎందుకంటే మా అక్క పెళ్లి కోసం అని ఉండదంట అప్పుడు. కాకపోతే అక్క చనిపోయింది, ఇక అలా ఉండిపోయినాయి ఇప్పటికీ అవి. ఇవైతే మా బెడ్షీట్స్ అంతే, ఇంకా ఏం లేదు స్టోర్ రూమ్లో. ఇవి మా బట్టలు, ఇగ్నోర్ చేయండి గైస్, కుర్చీలలో పెట్టేసినాం అన్నీ. ఇప్పుడు మా ఫొటోస్ మాకు ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చినాయి 2 ఫోటోలు. ఇది మా అక్క ఫోటో, ఇది నా ఫోటో. బాగున్నాయి కదా, నాకైతే చాలా నచ్చినాయి. కానీ ఇదైతే మా చెల్లితోటి ప్రతిరోజు గొడవనే తెలుసా మాకు. మీ ఇద్దరు ఫోటోలు చేయించుకుర్రు, నా ఫోటో చేపియవా అనేసి ప్రతిసారి ఆ ఫొటోస్ చూసిన ప్రతిసారి అంటది. కానీ తనకు కూడా ఒక ఫోటో అయితే చేయిద్దాం మనము. అది చేయించినప్పుడు మీ అందరికి చెప్తా. ఇదిగోండి, ఇవి నేను ఆర్టిఫిషియల్, ఇవి అంటే ఏమంటారు, నేను హ్యాండ్తో చేసిన ఇవి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే మా స్టూడియో రూమ్ అయితే చూసేద్దాం అది ఎలా ఉంటుందో. అండ్ మేము వీడియో చేసేటప్పుడు ఎలాంటి సెటప్ చేసుకుంటాం, ఏమేమి యూజ్ చేస్తాం అవన్నీ మీకైతే చూపిస్తా. చాలామంది అడిగారు ఎలాంటి ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తారు, ఒకసారి బిహైండ్ ద సీన్స్ వీడియో చేయండి అనేసి. బిహైండ్ ద సీన్స్ చేయడం అంటే చాలా కష్టం, ఎందుకంటే ఫోన్ అయితే మనం వీడియో చేసేటప్పుడు సెట్ చేసుకుంటాం కాబట్టి అది కొంచెం డిస్టర్బెన్స్ అయిపోతుంది. సో అప్పుడు బిహైండ్ ద సీన్స్ వీడియో చేయడం కష్టం అయిపోతుంది. సో అందుకే ఇప్పుడు సపరేట్గా వీడియో చేస్తున్నా. మేము ఎలా సెటప్ చేసుకుంటామో నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే మా రూమ్ ఎలా ఉందో చూసేద్దాం దా. సో ఫ్రెండ్స్, ఇదే మన రూమ్, సారీ నా రూమ్, నాది మా చెల్లి రూమ్. ఇదైతే మంచం అనమాట. ఒకటి మంచం ఉంటుంది లోపల రూమ్లో, చెల్లి పడుకుంటుంది ఈ మంచం మీద, నేను కింద పడుకుంటా. ఇప్పుడు చెల్లెకి హెల్త్ బాగోలేదు కదా, తనకు బాగున్నప్పుడు అయితే ఇద్దరం ఒకే మంచం మీద పడుకునే వాళ్ళం. ఇప్పుడు తనకు బాగాలేదు కాబట్టి నేను కాళ్ళు చేతులు వేస్తాను కాబట్టి నేను కింద పడుకుంటున్నా. ఇప్పుడు ఈ మంచం తీసి బయట పడేద్దాం, ఇప్పుడు మీ అందరికీ క్లారిటీగా చూపించాలి కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము రూమ్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి సెటప్ చేసుకుంటాం అనేది మీ అందరికి ఇప్పుడు చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి ఇది మన బ్యాక్ డ్రాప్. దీంట్లో అయితే 3 క్లాత్లు ఉన్నాయి గైస్, చూపిస్తూ ఉండండి. ఇక ఇది ఒకటి తీసి చూపిస్తా, మళ్ళీ సెట్ చేసుకుంటాం. ఇదిగోండి, ఇది ఫస్ట్ బ్లాక్ క్లాత్, దాని తర్వాత గ్రే క్లాత్లు అయితే 2 ఉన్నాయి. ఇది ఒకటి, ఇది 2. ఇవి ఎందుకు ఇంత అలా పెట్టేసామంటే, నువ్వు దూరం పో. ఇవి 2, 3 ఎందుకు పెట్టినామంటే, ఇది చాలా 2 years అవుతుందేమో కొన్ని. ఇది బ్లాక్ క్లాత్ ఇలా ట్రాన్స్పరెంట్ అవుతుంది అనమాట. వెనకాల రేకులు ఉన్నాయి కదా, రేకులు కనబడుతున్నాయి క్లియర్, ఇట్లా క్లారిటీగా కనిపిస్తున్నాయి. సో అందుకే మేము గ్రే కలర్ క్లాత్స్ అయితే 2 తీసుకున్నాం. మేము ప్రీవియస్ వీడియోస్ మీరు చూసుంటే టేబుల్ మీద చేసినప్పుడు లోపల ఉన్న క్లాత్ వస్తుంది, ఇది తీసి ఇట్లా వెనకకి ఇష్టేస్తాం అనమాట. ఊరిక తీసి పెట్టడం అంటే చాలా కష్టం, టైం వేస్ట్. అందుకనేసి ఇట్లా ఓన్లీ ఇంతే ఉంచేసినాం. ఇవి స్టాండ్స్ ఉన్నాయన్నమాట, మనవి రాడ్స్ ఇట్లా ఫుల్ బరువు ఉండే. ఇవి తీసుకొచ్చేటప్పుడు ఆర్డర్ పెట్టినాం ఫ్లిప్కార్ట్లో. డెలివరీ బాయ్ అయితే చాలా కష్టపడి తీసుకొచ్చిండు పాపం. ఏంటండి ఇంతగానం వెయిట్ ఉన్నాయి, ఎలా మోసుకురావాలి మేము అనేసి అన్నారు. దీని వెనుక ఒక చిన్న బీరువా, దాని కింద ఇంకా కొన్ని బెడ్షీట్స్ ఉన్నాయి. అవి మేము యూజ్ చేయట్లేదు ఇప్పుడు, అంటే దుడ్డు బెడ్షీట్లు చలికాలం వస్తే యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు చలికాలమే కదా, ఇంకా కొన్ని రోజులు అయితే ఎక్కువ చలి వచ్చినప్పుడు అవి తీస్తామన్నమాట. ఇప్పుడు ఒక ఫన్నీ సెటప్ అయితే చూపిస్తాం మీకు. మనము ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ చేసేటప్పుడు ఒక చిన్న టేబుల్ మీకు కనిపిస్తుంది, కానీ దాని వెనక ఉన్న స్ట్రగుల్ మీకు చూపిస్తా ఇప్పుడు, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము టేబుల్ అయితే సెట్ చేస్తాం, మీకు చూపిస్తా ఎలా సెట్ చేస్తా అనేది. ఇదిగోండి మన టేబుల్ ఇక్కడ ఉంది, ఇక్కడ పెట్టేస్తాం అనమాట. ఈ రాళ్ళన్నీ టేబుల్ కింద పెడతాం గైస్ మేము. ఈ రాళ్ళు చిన్న ఇటుకలు ఉన్నాయి కదా, ఈ ఇటుకలన్నీ పెడతా చూడండి మీరు. ఫస్ట్ ఇది ఇక్కడనేనా? కాదు ఇక్కడ. సెకండ్ ఇది, అమ్మా ఎంత పెద్ద రాయి చూడండి, ఇలా. ఇదొకటి ఇట్లా. ఇవన్నీ మీకు ఫన్నీ అనిపించవచ్చు, కాకపోతే మేమైతే ఇవన్నీ మాకు మంచిగా రావడానికి అయితే పెట్టుకున్నాం. నీట్గా వస్తుంది అనమాట ఇవన్నీ పెడితే. ఇగోండి పేపర్లు కూడా గైస్, పేపర్లు టేబుల్ కింద పెట్టడానికి ఇలా. మేము అంటే మాది ఇట్లా డౌన్లో ఉంటుంది, ఇట్లా ఈ ఫ్లోరు అటు సైడ్ హైట్ ఉంటుంది, ఇటు సైడ్ డౌన్ ఉంటుంది.
సో అందుకే ఈ రాళ్ళు, ఈ పేపర్లు, అట్ట ముక్కలు అన్ని పెడతాం. అన్ని గలీజ్ ఉంచుకుంటది, ఏ చక్క పెట్టది. గైస్ ఇదిగండి టేబుల్ ఇలా పెట్టేస్తాం అనమాట. అమ్మా ఇలా సెట్ చేసాం. ఇదే మీకు ఓన్లీ ఇక్కడ నుంచి ఇలానే కనిపిస్తుంది, కాకపోతే ఇవన్నీ ఫన్నీ థింగ్స్ అనమాట. ఇంకా ఇది దీంట్లో పెద్ద ఫన్నీ ఏంటంటే ఈ పేపర్లు పెట్టడం కింద. ఇప్పుడు నెక్స్ట్ మనము ఓన్లీ టేబుల్ పెట్టేసినాం, కానీ ఈ టేబుల్ పెట్టేటప్పుడు మా చెల్లికి అయితే చుక్కాలే చూపిస్తాను నేను. ఇప్పుడు మనం కెమెరా సెట్ చేద్దాం, నువ్వు ఇట్రా. గైస్ ఇదైతే మన ట్రైపాడ్, దీంతోనే మేము వీడియోస్ తీస్తాం, ఫుడ్ వీడియోలు. ఇలా సెటప్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇది కెమెరా పెట్టినప్పుడు అది ఇంకొక ఫోన్ ఉంది కదా, ఆ ఫోన్ పెట్టి చూపిస్తానండి. ఇదిగోండి ఇలా పెట్టేస్తాం కదా, ఇలా పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే అయ్యో ఆగవే నువ్వు, ఇక్కడ మనకి హైట్ డౌన్ అని కనబడుతుంది. ఇది సెటప్ చేయడానికి అయితే మ్యాక్సిమం 1 గంట సేపు అయితే పడుతుంది. మా చెల్లికి చుక్కలు అంటే చుక్కలు చూపిస్తాను నేను ఈ సెట్ చేసేటప్పుడు. ఖచ్చితంగా అవును. ఏం చేస్తా చెప్పు? ఏం చేస్తా? నేనేం చేస్తా, అది అటు జరుపు, పైకి లేపు, పేపర్లు దియ్యు, అది కరెక్ట్ పెట్టు, ఇది మూలకొచ్చింది, ఆ మూలకొచ్చింది, ఈ మూలకొచ్చింది అని ఉంటుంది. స్టాండ్ చక్క పెట్టలు, లైట్ సెట్టింగ్ అంటవి మంచిగా పెట్టలు, వెనుక డబ్బా మీద పెట్టు అంటది. అవన్నీ చూపిస్తా ఎలా పెడతా అనేది. ఇప్పుడైతే మా పెద్ద టేబుల్ ఇంకొకటి ఉంది, మీ అందరికి తెలుసు. మా ప్రీవియస్ వీడియోస్లో మేము పెద్ద టేబుల్ మీదనే వీడియోస్ అయితే చేసినాం, కానీ ఇప్పుడు చేయట్లేదు, అప్పుడప్పుడు చేస్తాం. ఆ టేబుల్ మేము ఏమేమి పెట్టినామని చూపిస్తా. ఆ టేబుల్ కూడా మేము ఓన్గా చేయించుకున్నాము. మాకు ఇలా కావాలి అంటే వాళ్ళు చేసిచ్చిర్రు సపరేట్గా మా కోసం అనేసి. ఆ టేబుల్ మీద ఏమేమి పెట్టామో చూస్తారా? చంద్రగోళం ఉంటుంది, చంద్రగోళం కదా, గందరగోళం. ఏ రోజు కూడా చక్క పెట్టదు, అన్ని దాని మీద పడేస్తుంది. ఏమి మెంటల్ మే గుల్గకమ్మే, గుల్గుడు పోషవ్వా, గుల్గకు కలుగుతలేను చిట్టి చెప్తున్నా. మరి రా ఇక్కడికి వచ్చి మాట్లాడు, కెమెరా ముందు మాట్లాడాలా. కింద కూర్చొని అని ఒలిగితే ఎట్లాగా లేచిన. ఏంటి ఇప్పుడు నీ బాధ ఏంటి చెప్పు? అది ఆ టేబుల్ మీద అవన్నీ పెట్టుకుంటారు ఎవరైనా, మరి ఇంకెక్కడ పెట్టాలి? మరి రింగెట్ ప్లేస్ అదా? మీకు చూపిస్తా గైస్, ఫస్ట్ చూడండి, చూసిన తర్వాత చెప్పండి ఈ అమ్మాయి కరెక్టా నేను కరెక్టా. నేనే కరెక్ట్ చూడండి, ఇప్పుడు కరెక్ట్ ఎవరు చెప్తారో చూద్దాం. చూపెట్టే నువ్వు అన్ని పిచ్చి పిచ్చి చెప్పకు, ఏం చెప్పాను వెళ్ళి చూడ చూపెట్టు. ఓకే గైస్ ఇప్పుడు చూపిస్తా. ఇదిగోండి లైజర్ ఈడనా? అయ్యో పొద్దున ఇల్లు తెరిచేటప్పుడు ఆనే పెట్టి మర్చిపోయినా. లైజర్ ఈడనే ప్లస్ ఇది ప్లస్ మొహానికి పెట్టుకుంటదంట. ఆగు. ఇదిగోండి గైస్, ఆగొచ్చిన నేను మాట్లాడిచ్చిన ఫస్ట్. ఇక ఇది మన రింగ్ లైట్. మనము ఈ చున్నీ ఎందుకుంది తర్వాత చెప్తా. ఇవి కొన్ని ఎక్విప్మెంట్స్ అనమాట మనవి. మన ఎక్విప్మెంట్స్ అన్నీ దీని మీదే ఉంటాయి గైస్. ఇది నా ఫోన్ కవరు, ఇవి కొన్ని బ్యాంగిల్స్, ఇవి డీజే, మన డీజే కెమెరా, ఇవి గాజులే. ఇది దీంట్లో ఏం లేదు, ఉట్టి డబ్బాని. ఇంకా ఇది మన కొమికా మైక్ బాక్స్, ఇది హెడ్ ఫోన్స్ నావి సిఎంఎఫ్. ఇది కెమెరా చార్జర్, చిన్న కెమెరా ఉంది ఇంకొకటి పానాసోనిక్, దాని చార్జర్ ఇది. ఇవి ఇదైతే ఇది మెయిన్ మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే మన లైట్ సెట్టింగ్ కోసం ఇది. ఇంకా అద్దం, చిన్నది బుల్లి అద్దం. ఇది ఎందుకంటే మన ఫోన్ ఊరిక స్టోరేజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ స్టోరేజ్ కోసం ఈ అద్దం అయితే పెట్టుకుంటాం. ఇది జియో బాక్స్ అనమాట, టీవీది జియో బాక్స్. ఇంకా అంతే గైస్, ఏం లేదు. మన ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్లు, క్రీములు అన్ని. చూడండి గైస్, ఈ ప్లేట్ ఇక్కడ ఉంటుందా? అదేంది నెత్తి మీద ఇది ఇక్కడ ఉంటుందా? లైజ్ వాళ్ళు రోజు ఫేస్ పెట్టుకుంటది, మీనే ఉంటుంది, తీయనే తీయది. మరి రింగ్ లైట్ ప్లస్ ఇదా? మరి ఇంకా కాదు గైస్, రింగ్ లైట్ ఊరిక కింద పడిపోతుంది, ఖరాబ్ అయింది. 2 సార్లు ఆల్రెడీ చేయించుకొచ్చినాం. సో అందుకే దానికోసం అని ఒక చిన్న బెడ్షీట్ నేను పెట్టింది. మరి గాజు ప్లస్ ఇదా? కాదు గైస్, నిజంగా ఈ అమ్మి పెద్ద దొంగది గైస్, అన్ని నా మీద ఎక్కించి చెప్తుంది. నేను ఎక్కించి చెప్తాను. ఐఫోన్ మళ్ళీ కొత్తది ఉన్నది, కొత్తది కొనలే, ఇప్పుడు ఉన్న ఫోనే. చాలా మంది అడిగారు ఇంత క్లారిటీగా వస్తుంది ఏం ఫోన్ యూజ్ చేస్తున్నారని. ఐఫోన్ 14 ఐఫోన్ 14 యూజ్ చేస్తాం మనము. చూడండి, ఇది చూడండి, కెమెరా కొత్తగా కొనుక్కున్నది. చూడండి ఎట్లా పెట్టిందో. ఎలా పెట్టినా? మూతలు పెట్టినావా? దుమ్ము వాడి లోపల ఖరాబ్ కావా? చూడండి, ఈ క్లిప్పులు ఇడంట, ఈ చీరలు కొత్త చీరలు చేద్దామని తీసిన గైస్, మళ్ళా పెట్టలేను అంతే, ఏం లేదా. పెట్టలేవు, ఎందుకు పెట్టావు? మళ్ళీ నవ్వుతుంది చూడు. చూడండి, రింగ్ లైట్ స్టాండ్ మూలకి పడేసింది. మూలకి ఎందుకు పడేస్తారు? మూలకే పడేసినప్పుడు ఆమెనే తీసి అటు పెడతది గైస్, మూలకే పడేసింది అన్ని. చూడండి గినట్లు మొన్న
నేను అట్లు ఈడనే ఈ మసిపెలక ఈడనే ఏంది చిట్టి ఇది ఇల్లా గందరగోళం ఉన్నది ఇల్లు అంతే తెలియదా ఎప్పుడు తెలుసు కదా ఎలా ఇప్పుడు తెలిసింది నీ గురించి చూడండి కాటన్ పెట్టుకుంటది కింద పడి ఉన్నది గైస్ ఇంకొకటి మీకు చూపిస్తా ఇప్పుడు మనము టేబుల్ సెట్ చేసినాం కదా ఆ టేబుల్ మీద ఇంకా ఏమేమి వేస్తాము మా బ్యాక్గ్రౌండ్ లైట్ సెటప్ చాలా మంది అడిగారు ఎంత క్లారిటీ వస్తుంది అన్ని లైట్స్ వేస్తారు ఎంతగానో ఏమేమి లైట్స్ పెడతారని చూపియండి అని ఇప్పుడు చూపిస్తా ఇప్పుడైతే మనము టేబుల్ సెట్టింగ్ అయిపోయింది ఇంకా దానిపైన మనమైతే ఒక క్లాత్ వేసాం ఆ క్లాత్ ఏంటంటే నా చున్నీ నా బ్లాక్ చున్నీ గైస్ నా బ్లాక్ చున్నీని అయితే ఇలా వేసేస్తాం అనమాట ఎందుకంటే కింద అది వైట్ కలర్ ఉంటుంది కదా అందుకనేసి మనము ఈ బ్లాక్ చున్నీని అయితే వేసేసినాం సపరేట్గా ఇప్పుడు ఇది పెట్టేసినాం కదా అమ్మ ఇది కొంచెం ఇక ఇట్లా ఇప్పుడు నేను జరిగినప్పుడు కదిలినా కూడా మొత్తం ఇవన్నీ తీసేసి మళ్ళీ సెటప్ చేసుకుంటాం తెలుసా ఎందుకంటే కొంచెం కదిలినా కూడా అటు ఇటు అయిపోతుంది సో అందుకనేసి జాగ్రత్తగా చేస్తాం ఇప్పుడు ఈ సెటప్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్ లైటింగ్స్ ఫస్ట్ రింగ్ లైట్ ఒకటి అది కూడా పెడతా చూపిస్తా చూడండి ఇప్పుడు మనమైతే రింగ్ లైట్ పెట్టేద్దాం నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి మన లైట్లు ట్యూబ్ లైట్స్ గైస్ మనం ఏమి ప్రొఫెషనల్ లైటింగ్స్ అయితే ఏం యూజ్ చేయం ఈ బుడ్డి ఏమంటారు దీన్ని ట్యూబ్ లైట్స్ 150 రూపాయలు గైస్ ఇవి ఇగో ఇలా ఒకటి స్పార్క్ నా షూ బాక్స్ మీద పెడతా స్పార్క్ అది ఏందో ఏమది ఒక షూ బాక్స్ మీద పెట్టేస్తాం ఇంకొకటి ఇక్కడ ఉంటుంది సైడ్కి ఇక్కడ ఒకటి ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి ఇటు సైడ్కి ఉంటుంది ఈ సైడ్ది మా చెల్లి ఇట్లా సైడ్ ఫేస్ మీద పడుతుంది అనమాట అటు సైడ్ది నా సైడ్ ఫేస్ మీద పడుతుంది ఈ బ్యాక్గ్రౌండ్ కింద పెట్టింది అయితే ఇట్లా కొంచెం ఇట్లా లుక్ వస్తుంది అనమాట లుక్ ఇవన్నీ మళ్ళీ లుక్ వస్తుంది డాన్స్ చేసినట్టు ఇప్పుడు లైట్స్ ఇష్టం అయ్యో చిట్టి షార్ట్ వస్తుంది షార్ట్ రావు గైస్ అసలు నువ్వు లైట్ వేసి పట్టుకొని ఇట్లా గిర్ర కూడా తిప్పొచ్చు దాంట్లో పెట్టాము దమ్మున్నా దాంట్లో పెట్టరు నేను దాని అంటున్నా ఇంకా ఇప్పుడు మనం సైడ్ లైట్ ఏమంటారు సైడ్ లైట్ సెటప్స్ లైట్స్ అవి ఆన్ చేసి చూపిస్తా ఓకేనా గైస్ ఇప్పుడైతే మనం ఫస్ట్ రింగ్ లైట్ పెట్టేసినాం దీనికి అండ్ మన ట్యూబ్ లైట్స్ 2 ఉన్నాయి కదా అవి కూడా పెట్టేద్దాం ఇప్పుడు ఆన్ చేయగానే ఇది చూడండి ఎట్లా వస్తుందో పెద్ద ఇట్లా ప్రొఫెషనల్ లైటింగ్ వచ్చినట్టు వస్తుంది చూడండి చూసారా లేచిన లై చల్లబడ్డది అట్లా బొచ్చడు చాలా పడ్డా గైస్ వాటిని తట్టుకొని ఇదిగోండి ఈ లైట్ 150 రూపాయలు గైస్ ఎంత మంచి లైటింగ్ అంటే అబ్బా చెప్పని అవసరం లేదు దీన్ని పట్టుకొని ఇట్లా గిరగిర తిప్పినా కూడా మనకి షాక్ కొట్టదు ఇక్కడ పెడతాం ఒకటి మనకి బ్యాక్గ్రౌండ్ నుంచి ఇట్లా ఫోకస్ వస్తుంది అనమాట మంచిగా చూడండి ఎంత బాగుంది అసలు లైటింగ్ నేను అద్దంలో చూసుకుంటాను నన్ను నేను చూసుకుంటే ఎంత బాగుంటున్నాను గైస్ ఇదే మన సెటప్ నెక్స్ట్ లైట్స్ అయిపోయినాయి ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయినా టేబుల్ మీద ఇది వైట్ది ఇట్లా దీంతో వచ్చింది అనుకున్నారు కదా ఇది చూపి ఇది ఉంది కదా ఇది వచ్చింది అనుకున్నారు కదా లేదు గైస్ ఇది ఇట్లా వచ్చింది యాక్చువల్గా టేబుల్ బ్రౌన్ కలర్లో వచ్చింది కాకపోతే మేము ఇది షీట్ కొనుక్కున్నాం దీన్ని కట్ చేసేటప్పుడు నాన్న తంటాల వాడి కట్ చేసి దీనికైతే స్టిక్ చేసినాం ప్లాస్టర్ తోటి ఇదిగోండి ప్లాస్టర్ ఉంది కదా ఇక్కడ ఏదో మే రాదు ఇగో ఈ ప్లాస్టర్ ఉన్నది కదా ఇక్కడ కనబడుతుంది ఎందుకమ్మ అట్లా తీస్తావు ఇగో చూడండి టేబుల్ ఇది యాక్చువల్గా దీని మీద మేమైతే ఈ షీట్ కొనుక్కొచ్చి వేసినాం ఇది మ్యాట్ అనమాట మ్యాట్ షీట్ కొనుక్కొచ్చి వేసినాం సో గైస్ మీకు ఈ సెటప్ నచ్చిందా లేదా కామెంట్ చేసి చెప్పండి నేనైతే చాలా బాగున్నా అద్దంలో చూసుకుంటున్నా మనకి అద్దం కూడా చూపిస్తా చూడండి మీకు మా బుజ్జి అద్దం ఇదిగోండి నేను వీడియోస్ చేసిన చాలా వరకు దీంట్లో సెల్ఫీ వీడియోస్ ఇట్లా చేసిన టిట్టి అని కదా పండు మా చెల్లి అయితే పిచ్చి ఫోటోలు దిగుతుంది ఈ అద్దంలో ఈ బుజ్జి అద్దమే కానీ దాన్ని ఇట్లా జూమ్ చేసి తీస్తాను నేను కూడా జూమ్ చేసి తీస్తా గైస్ అవును మనం అద్దం ఎట్లా పెట్టుకున్నా చెప్పవా అవును అద్దం ఎక్కడ పెట్టుకుంటాం అంటే ఇప్పుడు ఈ స్టూల్ ఉంది కదా ఈ స్టూల్ని ఇక్కడ పెట్టేసి ఈ చిన్న మిర్రర్ని ఇలా పెడతాం అనమాట నేను అక్కడ కూర్చుంటా కదా నాకు కనిపిస్తుంది ఈ ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అయిందా వీడియో ఆన్ అయిందా లేదా అనేసి మేము ఒకసారి ఇక్కడ కూర్చొని ఆన్ చేసుకొని అక్కడికి వెళ్ళినామంటే మేము అన్నీ సెట్ చేసుకొని కూర్చోవడం కానీ యాంగిల్స్ కానీ అన్నీ సెట్ చేసుకొని వీడియో అనేది స్టార్ట్ చేస్తాం ఒకవేళ స్టోరేజ్ ఎక్కువ అయిపోయింది అనుకో ఈ అద్దంలో అనేది మాకు తెలిసిపోతుంది ఇంతకుముందు మాకు ఈ ఐడియా రాక 2 సార్లు ఫుడ్ తినేవాళ్ళం తెలుసా డబ్బులు కూడా చాలా ఖర్చు అయిపోయినాయి అసలు నవ్వు రాలేదు నాకైతే నిజంగా గైస్
నాకు నవ్వు రాలేదు, నవ్వినవైతే నీకు నవ్వు రాదు, నాకు నవ్వు వస్తుంది. ఓకే, ఎందుకంటే అరే ఆగమ్మే ఈ అమ్మి ఏంది గైస్, ఈ అమ్మి తలగా తింటుంది నాది. మేము 2 times ఫుడ్ కూడా తినేవాళ్ళం, ఎందుకంటే ఆ స్టోరేజ్ ఎక్కువైపోయింది, మాకు కనపడకపోయేది. తర్వాత వీడియో తినడం అయిపోయిన తర్వాత వచ్చి వీడియో ఆఫ్ చేస్తే ఓరే వీడియో రాలేదే అనిపిస్తుంది, మళ్ళీ చేసేవాళ్ళం. సో ఇప్పుడు అలా కాకుండా కొన్ని ఐడియాస్ అయితే వచ్చినాయి అనమాట నా బ్రెయిన్కి తట్టినాయి. అప్పుడు ఈ అద్దం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాం. ఇది మా అమ్మ 50 రూపాయలకి కొనుక్కుంది, మా అమ్మ యూజ్ చేస్తుంది. కాకపోతే ఇప్పుడు మా అమ్మని యూజ్ చేయనిస్తలేం, మేము మా రూమ్లోనే పెట్టుకుంటున్నాం. మీ రూమ్లోనే పెట్టుకోరు, అన్ని తీసుకోవాలి రూమ్లోనే పెట్టుకోరు అంటది మా అమ్మ. సో గాయ్స్ ఇప్పుడైతే మా రూమ్ ఎలా ఉంది, నచ్చిందా లేదా, మా హోమ్ టూర్ ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మీరు మంచి సపోర్ట్ చేసి మాకు మంచి అమౌంట్ వస్తే ఖచ్చితంగా మేమైతే మంచిగా ఇంకా ఇల్లు మంచిగా కట్టుకొని ఇంకా మంచిగా ఉంటాం, మా అమ్మ వాళ్ళందరినీ బాగా చూసుకుంటాం. ఓకేనా? సో ఫ్రెండ్స్ మేమైతే మా ఇల్లుని మీ అందరికీ చూపించేసాం, ఎలా ఉందనేది. మీకు నచ్చిందా లేదా కామెంట్ చేసి చెప్పండి. మీరు ఇంకా మంచి సపోర్ట్ చేస్తే మేము ఇంకా అన్నీ కొనుక్కుంటాం ఇంట్లోకి, ఇల్లు కూడా మంచిగా కట్టుకొని అప్పుడు మా ఇల్లు ఇది అని మీకు చూపిస్తాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరే చూసేయచ్చు. మళ్ళీ కలుద్దాం ఇంకొక వ్లాగ్లో. ఓకేనా? బై బాయ్.